కాకతీయ దినపత్రిక చూసుకున్నట్లయితే ప్రధానంగా మొదటి పేజీలో రాసుకొచ్చినటువంటి వార్త, నీట్ పరీక్ష రద్దు, పేపర్ లీక్ నేపథ్యంలో ఎన్టీఏ సంచలన నిర్ణయం, రాజస్థాన్ లో లీక్ అయిన ప్రశ్నాపత్రాలు వాట్సాప్ లో ప్రత్యక్షం, శికార్ కేంద్రంగా సాగినటువంటి విక్రయాల దందా. నీట్ కి సంబంధించి ప్రతి సంవత్సరం ఏదో ఒక కథ, ఏదో ఒక లొల్లి, నిద్రాహారాలు మంజేసుకొని దాదాపుగా దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎగ్జామ్లు రాస్తే ఇవాళ వాళ్ళ ఆశల మీద ఆవిరి పోసినటువంటి పరిస్థితి క్లియర్ గా కనిపిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ఎగ్జామ్ నడిపించడం రాలేదు, మాఫియాగా ఎక్కువైపోయారు, లీకుల మాఫియా. ప్రతి సంవత్సరం ఏదో ఒక దగ్గర పేపర్ లీక్ అయిపోతా ఉంటుంది, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తా ఉంటారు. దేశ భవిష్యత్తుపై రేపు పొద్దుటికి కావాల్సినటువంటి డాక్టర్లు వీళ్ళంతా ఇగో వీళ్ళని చిత్రవదంగా ఇష్టం వచ్చినట్టు చేసేసుకొని మైండ్ డైవర్ట్ చేస్తా ఉన్నారు. మళ్ళీ ఎగ్జామ్ అంటున్నారు, మళ్ళా లీక్ అవుతుందా కాదా తెలియదు. లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లలో పెట్టుకొని నిద్రాహారాలు బంద్ చేస్తే ఇలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇలా నీట్ విద్యార్థులది. తల్లిదండ్రులంతా కూడా ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు. లక్షన్నర 2 లక్షల నుంచి 5 లక్షల దాకా ఆడగట్టి ఫీజులు కట్టి కోచింగ్లు తీసుకుని ఎగ్జామ్లు రాస్తే మాఫియాగాలు మాత్రానికి తప్పించుకుంటున్నారు, కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రానికి ఇలా శిక్షణ అనుభవిస్తున్నటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలి, ఫెయిల్ అయిపోయింది. నీట్ నిర్వహించడం రావట్లే. సరే ఒక్కసారి ఒక సంవత్సరం అంటే మనం అనుకోవచ్చు, మనం ఎప్పుడు నీట్ తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి, ఇక వీళ్ళకి నడిపేయడం కూడా రాదు అనేసి తీవ్రమైనటువంటి విమర్శలు ప్రధాని నరేంద్ర మోదీ మీద కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది.